सतु मम नित्यम् गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा जलजनयन विधिनमुचिहरण मुख विबुध विनुत पद पद्मा जलजनयन विधिनमुचिहरण मुख विबुध विनुत पद पद्मा विबुध विनुत पद पद्मा मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा सर्वलोकशरणा मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा अगणित गुणगण शरण शरणद विदलित सुरलि कुजाला अगणित गुणगण शरण शरणद विदलित सुरलि कुजाला विदलित सुरलि कुजाला मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा అది ఒకసారి పత్రం విశ్రాంత హిందీ స్నేహశ్రీ నిరాడంబరులు శ్రీమాన్ వనమాల శంకర్ గారికి అభినందన పత్రం. భారతదేశం భిన్న సంస్కృతుల సమాహారం, అందులోని మణిపూస వంటి అద్భుత జనజాతుల సమ్మేళనంగా వెల్లివిరిసిన కాగజనగర్ పట్టణంలో పుణ్యమూర్తులైన వనమాల పూషయ్య అన్నపూర్ణ దంపతులు గర్భాన జన్మించిన ధన్యజీవి శ్రీమాన్ వనమాల శంకర్ గారు. వీరు మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అంచెలంచెలుగా ఎదిగి ఒక బాధ్యత గల పౌరునిగా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి చిరకాలంగా ఎంతో మంది విద్యార్థులకు జ్ఞానభిక్ష పెట్టారు. శ్రీమాన్ వనమాల శంకర్ గారు స్నేహశైలి, గంభీర గమనం, సున్నిత స్వభావం, ప్రేమతత్వం, ఆధ్యాత్మిక చింతన, చైతన్యగుణం వంటివి వారికి భూషణాలు. ప్రజల ప్రశంసై పట్టాభిషేకంగా పలువురు ప్రముఖులచే ఉత్తమ ఉపాధ్యాయుడిగా కొనియాడబడ్డారు. అనేక మార్లు సత్కరించబడ్డారు. తమ శిష్యగణంచే పూజించబడ్డారు. వీరి అధ్యాపక వృత్తి కాగజనగర్లోని సంస్కృత పాఠశాల యందు తేదీ 10/6/1961 ప్రారంభమై అలా కొనసాగుతూ జిల్లాలోని అనేక మారుమూల ప్రాంతాలైన బురదగూడ, సిరుపూర్ తాలూకాలోని కన్నెపల్లి వంటి పాఠశాలలో విద్యార్థులకు బోధించారు. వీరు తేదీ 31/10/2001 లోనవెల్లి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పదవి విరమణ చేశారు. శ్రీమాన్ వనమాల శంకర్ గారు శ్రీమతి భూదేవి గారిని సహధర్మచారిణిగా స్వీకరించి అసలి లాంటి ఒక కుమార్తెకు 2 కుమారులకు జన్మనిచ్చారు. శ్రీమతి లలితను గృహిణిగా, పెద్ద కుమారుడైన వనమాల కృష్ణమోహన్ గారిని ఒక వ్యాపారవేత్తగా, చిన్న కుమారుడైన వనమాల కిషోర్ గారిని విద్యుత్ శాఖలో ఒక ఉన్నతాధికారిగా తీర్చిదిద్దారు. శ్రీమాన్ వనమాల శంకర్ భూదేవి గారి భావి జీవితం అత్యంత ఆనందదాయకంగా, చక్కని ఆరోగ్యాలతో, భోగభాగ్యాలతో తులతూగుతూ ఉండాలని ఆ సర్వేశ్వరుని కోరుకుంటున్నాం. అభినందన కుందనాలు. అత్యుత్తమ గురువర్య, అభినందన చందనాలు. అతి విశిష్ట గురువర్య.
జిల్లా పరిషత్ పాఠశాల సంస్థలకి 1982-83 గురువులు శిష్య బృందం. ఇవన్నీ మన జీవితంలో తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. రిటైర్మెంట్ కంటే ముందు మీ 5 నిమిషాలు రిటైర్ అయిపోయి కంటే ముందు ఇంటా బయట పాఠశాలలో మీ ఇంటి వద్ద మీ వీధిలో కలిసి ఆడుకున్నాం. మీతో పాటు మేము కూడా ఆడుకున్నాం. కాకపోతే మేము కాగనారు వాళ్ళం కాబట్టి కొంత పరిచయం ఎక్కువ ఉండేది. అయితే కోరుకునేది ఏంటంటే విద్యాభ్యాస కాలంలో మీకు ఏమి అవ్వాలనుకున్నామో అంతా అందివ్వలేము. చిన్న తరగతుల్లో బోధించే వాళ్ళం కాబట్టి పెద్ద తరగతులలోనే విద్య వస్తుంది కాదు. విద్య ప్రారంభోత్సవంలో విద్య ఆలు సరిగ్గా నేర్చుకున్న వాడికి డిగ్రీ కాదు, పీజీ కాదు, ఎక్కడికి వెళ్ళినా ఎదురు ఉండదు. ఆలే తప్పు నేర్చుకున్నాడు అనుకోండి, వాడు పీజీ చేసినా ఇదే. అప్పుడు నేను ఎప్పుడు విద్యార్థులు అదే చెప్తాను, నీవు ఏమి కాదలుచుకున్నావో ఉద్దేశం నీ కళ్ళలో అనిపిస్తుండాలి. దాని మీద మనం డిటర్మైండ్ అయిపోతాం, ఫిక్స్ అయిపోతాం. నేను చాలు, ఇదైతే చాలు, అమ్మా నాన్న ఇంతే చదివిస్తాను నన్ను. అంతేగాని ప్రతి బాలుడు కూడా నేను డాక్టర్ను, నేను ఇంజనీర్, నేను డాక్టర్, నేను ఇంజనీర్ అంటే కులలు దొరకవు, చదివించే తల్లిదండ్రులు కూడా దొరకరు. అందరి తల్లిదండ్రులు చదివించాలని లేదు, రూల్ ఏం లేదు. ఈ మధ్య నేను ఒకటే మాట చెప్తున్నాను, తల్లిదండ్రులు విద్యార్థిని పిల్లల్ని బడిలో వేస్తారు, కానీ గ్యారంటీ ఎవరు రాసేవారు. అక్కడ ప్రధానోపాధ్యాయులు కానీ చదువు చెప్పి ఉపాధ్యాయులు కానీ బాగా చదివిస్తాం అమ్మ అంటే బాగా చదివిస్తాం, మేము కూడా బాగా చదివిస్తామంటున్నాం అని తల్లిదండ్రుల మీద బరువు పెడతారు. అయితే చివరకు విద్య అబ్బాయి అనుకోండి, అది పాపం కాదు, నేరం కాదు, దానికి శిక్షణ వేయాల్సిన పని లేదు. రాకపోవచ్చు, చదువు అంటకపోవచ్చు, వేరే ఏదైనా వ్యామోహం పోవచ్చు, తిరగచ్చు. కాబట్టి విద్య రానంత మాత్రాన ఎందుకు పనికి రాకుండా పోడు. జీవితంలో విద్య రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నత స్థాయిని చేరుకున్నారు. ఇప్పుడు ఈ మధ్య నేను తల్లిదండ్రులకు ఎప్పుడైనా సందేశం చేస్తానంటే, చదువు బడిలో వేయండి, రాకుండా పిల్లవాడిని కోప్పడకండి, తిట్టకండి, కొట్టకండి. మీరు చేయాల్సిందల్లా వాడి జీవితం గడుపుతాడా గడపడానికి నువ్వు కన్నందుకు ఏమి ఇవ్వాలి, ఎకరం పొలం కొనివు చాలు, ఉండడానికి ఒక చిన్న ఇల్లు కట్టివు. మరి కోట్లు లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు, ఏ తల్లి పెట్టలేడు. సరే ఎకరం కాకుండా కనీసం అరగంట నుంచి బావి అని భూమిన 4-5 కాకర మళ్ళు వేసుకో, 4-5 కొత్తిమీర మడ్డు వేసుకో, 2 గంటల కూర్చుండి 10 రూపాయలు తమ్ముకు కదా. అంటే వాడు సార్థకుడు కావాలి, స్వార్థకుడు కాకూడదు. సాధించిన వాడు సార్థకుడు. అందరూ పైలట్ గారు, అందరూ ఆకాశాలను తిరిగారు. మేము కోరుకున్నది ఏంటంటే, ఫస్ట్లో ఎస్పీలో నేను రైటర్గా చేసేవాడిని. నచ్చలే నాకు. పడితే 30 రూపాయలు 30 తిట్లు తిట్టేది. పెద్ద ఆఫీసర్ తిట్టిపోయేవాడు, వాడిని చూసి ఇంకోటి ఆఫీసర్ తిట్టాడు. 6 నెలల్లో చెప్పేసాను, వద్దురాబాబు నేను టీచర్గా వెళ్తాను, నాకు టీచర్ ఇష్టం, తక్కువ జీతం కదా సార్, అయినా పర్వాలే, ట్రాన్స్ఫర్లు ఉంటాయి అయినా పర్వాలే, 10 మందికి చెప్పిన తృప్తి ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఎంత సుఖపడుతున్నానంటే, నా కుటుంబంతో పాటు అందరం, నాకు ఇప్పుడు 50,000 పెన్షన్. ఎస్పీ వాడు ఇచ్చేవాడా? వాడు చూపించేదంటే క్వార్టర్ ఇస్తాను, పిల్లలకు కాలంలో చదువు చెప్పిస్తాను అండి, అంతే. నేను చదువుకునేటప్పుడు 1959లో ఇక్కడ 7th మా కోరికల్ని ఇట్లా పిండి చంపింది. ఎక్కడికి బయటికి పంపించలేరు మా తల్లిదండ్రులు. చదువు రాదు అంటే చదువు పోనేలే కదా. తప్పు పేరెంట్స్ కాదు, తప్పు పిల్లలది కాదు. 7th కాగానే పుట్ట చేత పట్టుకొని వరంగలో, మంచిర్యాలలో, పెద్దపల్లిలో, నిర్మలో వెళ్ళాలి. వాడు వారి వరకు ఒక ముసలమ్మ, ఇది ఇంత వడ్డీ పెట్టడం మీరు ఎన్ని కుటుంబాలు వాళ్ళు చదివిస్తారు. చదువు చాలా దూరం అయినాం. తర్వాత నెమ్మదిగా ఇంట్లో కూర్చుండి పిల్లలు చదివి చెప్పుకుంటూ డిగ్రీ పాస్ అయ్యాం. అది ఎప్పుడు లెక్కగా వచ్చింది, ఇంకో 10 ఏళ్ళు సర్వీస్ చేసినాక అది కౌంట్లుగా అవుతాడు, డిగ్రీ పాస్. కాబట్టి ఇట్లా మెట్లు ఎక్కడం ఎంతమంది ఎక్కినారు, ఎక్కనే చాలా దొరికినారు. కాబట్టి మీకు చిన్నప్పుడు కొన్ని గుర్తుండాలి తప్పకుండా. బార్ బార్ ఆతి హై ముజ్కో మధుర యాద్ బచ్పన్ తేరి, ఎవరు చెప్పారు? సుభద్ర కుమారి చౌహాన్. గయా లే గయా తూ జీవన్ కా మా మధుర స్మృతి. జీవితంలో తీయనైనటువంటి ఏదైతే ఉంటుందో అది బాల్యంలోనే ఉంటుంది, ఇక తర్వాత దొరకదు. ఇటు పెళ్ళి పేరెంటాలు, అటు బాధ్యత వచ్చి రాని ఆదాయం, ఎదుగుతున్న కొడుకులు, చదువులు, సంధ్యలు, పెళ్ళిళ్ళు,
సర్వరక్షణని ఇవన్నీ నిర్వహించిన వాడు ఓడిపోతున్నాడు. కానీ జీవితంలో ఓడిపోవడం నేరం. ఇంతకుముందు ఏం చెప్పాను, చదువుకోకపోవడం నేరం కాదు, కానీ ఓడిపోవడం నేరం. కొన ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేయాలి. చెప్పడం సులభమే, చెప్పడం సార్ మీరేం సాధించినారంటే ఇగో ఇది సాధించిన. మా నాన్న నాకు 4 గుంతల ఇల్లు ఇచ్చిపోయినాడు. బడితలు వేస్తారు చూడండి, కారణాల్లో 4 బడితలు వేసి చుట్టూ తరగలు కట్టి అట్లా జీవితం ప్రారంభమైంది. అంటే గర్వంగా చెప్పేది ఏంటంటే నేను ఎంతైతే సాధించాలో అంత సాధించాను. మరి ఆపక్షపడి రాత్రి పగలు నిద్రద్దు, ఆహారం దోచుకుందాం, ఏ పని మీరు ఆ పని పోదాం, 100 రాత్రి మిగులుతాయి, పగలు 10 పొందుతాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మన పిల్లల్ని బాగు చూడాలి. సరే, ఎప్పుడు ఇవేరా సార్ చెడిపోతే అని ఎందుకు చెప్పారని అంటారు మీరు. ఏ సార్ అయినా చెప్తాడా? వాడు తల్లిదండ్రి దీవెన కొడుకులకు ఎట్లయితే పెడతారో ఆ టీచర్ పిల్లల విద్యార్థులకు కూడా అదే దీవెన పెడతారు. బాబు పైకి రండి, ఉన్నత స్థానంలో స్వీకరించి మమ్మల్ని మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోండి, మాకేమి ఇవ్వకండి. ఎందుకు ఇవ్వకండి అంటే మాకు జీతం ఇస్తుంది ప్రభుత్వం, బట్టి మీకు చెప్పాలి. ఎప్పుడైనా పెన్ను కూడా వరి వాడిన పని మాకు. కాబట్టి ఆయన మీరు సంతోషంగా సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఫిర్ యాద్ కరేంగే ఎక్ బార్. మర్చిపోకుండా ఉండాలంటే ఇదే ఉండాలి, అసలు కలుస్తూ ఉండాలి. విడిపోతే తెగిపోయినాం, ఒకటేసారి ఘోరంగా విడిపోయినాం. 7th అయిపోయింది, 10th కోసం నిర్మల్ పోయినా. మా అమ్మ ఇక్కడ, మనం పుట్టకూటి కోసం. ఇది మీకు అప్పుడు చదువుకునేటప్పుడు చెప్పండి, మీకు అర్థం కాకపోవు. హాస్టల్ తిండి తిన్నా 3 ఏళ్ళు. అదే ఇక్కడ 10th ఉంటే ఎంత బాగుండేది. లేదు, మాకు నర్సీలో 10th రాసి పెట్టలే. ఇక్కడ మీకు సౌకర్యాలు కలిగినాయి, మీ పిల్లలకి ఇంకా సౌకర్యాలు పెరిగినాయి. ఇప్పుడు ప్రతి వాడిని గతరించండి, పిల్లలు ఏందో చూస్తుంటే సార్ అయితే ఇంజనీరింగ్ పంపుతారు, లేకుంటే డాక్టర్ కోరుతున్నాడు, మరి ఇష్టం. ఆ స్థాయిలో ఆలోచిస్తున్నారు. అప్పుడు వాళ్ళు అడిగేవాళ్ళు లేరు. నీ కొడుకు ఏం చదివిస్తాను అడిగేవారు కాదు. అప్పుడు ప్రశ్న ఏంటంటే కొడుకులు బళ్ళు వేస్తావా ఎవరికి అంటే బళ్ళు వేసేవాళ్ళు కాదు. తెల్లారు వేస్తే పిల్లవానికి దుడ్డే ఇచ్చేవాడు ఒకడు, మేకని ఇచ్చేవాడు ఒకడు, ఆవులు ఇచ్చేవాడు, ఆ పాలు అమ్మేవాడు. మా ఇంట్లో నలుగురి పని. ఇప్పుడు పాలు పట్టుకొని కారణాలు ఊరుకుడే. కాబట్టి వాళ్ళ పరిస్థితి వాళ్ళది. థ్యాంక్ యూ టు ఆల్. మీ కుటుంబము పిల్ల పాపలతో కలకాలం వర్ధిల్లు. అప్పుడప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు మాకు జ్ఞాపకం వస్తూ గడపాలి. నా పేరు రమణమూర్తి అండి. నేను 82, 83 బ్యాచ్ నాది 10th క్లాసు. ఆ రోజుల్లో మన గురువుగారు అయినటువంటి శంకరయ్య సార్ గారు చెప్పిన విద్య అనుకోవాలి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే. ఇలాగే శంకరయ్య సార్ లాగానే అందరూ కృషి వల్లే మనం ఈరోజు, నేను ఒక్కడే కాదు అందరూ ఇదే విధంగా మంచి స్థాయిలో ఉన్నారు. నాకు తెలిసి 85 to 90% మినిమం అందరము మంచి స్థాయిలో ఉన్నాం ఇప్పుడు. అది ఆ క్రెడిట్ అంతా మన గురువు గారిదే. ఏ గురువు అయినా సరే మనకి ఒకటే గురువు. ఈ గురువుల వల్లే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే. ఎందుకంటే ఆ రోజు మనల్ని తిట్టో కొట్టో ఏదో విధంగా మనల్ని చదివించారు కాబట్టి ఈరోజు మనం ఈ స్థాయిలో నిలబడగలిగాం. మనం ఆ కృతజ్ఞత ఎప్పుడూ ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మన ఎప్పుడో అయిపోయింది 83లో మన చదువు అయిపోయిందని వదిలేయకూడదు. గుర్తుపెట్టుకుని మనం మళ్ళీ గుర్తు చేసుకుంటూ మన గురువును కలిస్తే అది ఒక తీపి గుర్తుంది మనకి. ఆ రోజు మనం చదువుకున్న తీపి గుర్తులు మళ్ళీ మనకి అందరం కలిసిలాగా కలవటం అనేది చాలా మంచి విషయం. కూడా కృతజ్ఞతా భావం కూడా ఉంచుకోవాలి మన గురువు గారికి ఎప్పుడు. మనం అదే కృతజ్ఞత భావంతో ప్రతి ఒక్కరు ఏ ఇయర్ వాళ్ళు అయినా సరే ఫలానా ఇయర్ అని చెప్పి కాదు, ఎవరైనా సరే ఇప్పుడు వచ్చి ఇట్లా గురువుగారిని కలిసి వెళ్తే అదొక ఆనందం మనకి ఉంటుంది. గురువుగారికి కూడా ఏమంటే అరే ఎప్పుడో నేను 40 years బ్యాక్ చెప్పిన శిష్యుడు ఇప్పుడు వచ్చాడన్న అదొక ఆనందంతో ఉంటారు ఆయన కూడా మనకి. అది అందరూ గుర్తుపెట్టుకోవాలని. అది ఇప్పుడు ఆ గురువు గారిని మర్చిపోకుండా వచ్చి మట్లా కలిస్తే ఆయనకు అది ఆనందం. అరే నేను చదువు చెప్పిన పిల్లడు వచ్చి నా దగ్గరికి వచ్చాడు అన్న ఒక ఆనందం కూడా ఉంటుంది గురువు గారికి కూడా. అది గుర్తుంచుకుని ప్రతి ఒక్కరు ఇలాగా ఏదో సమయం చూసుకుని ఇక్కడికి వస్తే మాత్రం చాలా సంతోషం. మన గురువులు కలవడం అనేది ఈ రోజుల్లో బిజీగా ఉంటున్నాము అందరము. అయినా కానీ ఎంతో ఒక రోజు టైం చేసుకుని వచ్చి కలవటం మంచిది, చాలా మంచిది. మన కొంచెం రిలాక్స్ అవుతాం. మన పాత గురువుని చూసుకున్నప్పుడు అదొక రిలాక్సేషన్ కూడా ఉంటుంది మనకి. అది అట్లా అందరూ వచ్చి కలిస్తే చాలా బాగుంటుంది. ఈరోజు వచ్చారు అందరూ.
ఇలాగ మిగిలిన వాళ్ళు కూడా వచ్చింటే చాలా బాగుండేది. బట్ ఎవరి బిజీ వాళ్ళది. ఈరోజు మనం అందరం కలిసి చాలా సంతోషం. గురువు గారికి మనం ఏమాత్రం కలిసినందుకు చాలా ఆనందించాల్సిన విషయం. అందరికీ ధన్యవాదాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. గురువు గారికి కూడా థ్యాంక్ యూ అండి. గురువు గారు మీరు ఈరోజు మీరు మాకు ఇలాగా ఆశీర్వాదిస్తూ ఉండాలి ఇప్పుడు మాకు. రైట్.